కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి పిల్లలు మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు తన యొక్క దయచేత కృపచేత మనల్ని పోషించి సంరక్షిస్తూ తన పిల్లలుగా తన యొక్క మహోన్నతమైన దివ్య వాక్యాన్ని ధ్యానించడానికి కృప చూపుతున్న దాన్ని బట్టి తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మహాదేవుని యొక్క గ్రంథంలోంచి దేవుడు హృదయ ఆలోచన జరిగిన వాడు, అంతరంగా జరిగినటువంటి దేవుడికి ఏది సరైనటువంటి హృదయమో ఏది సరైనటువంటి హృదయం కాదో మహోన్నతుని దేవుడికి తేటగా తెలిసిన సంగతి ప్రతి వ్యక్తి తన యొక్క జీవితంలో గ్రహించాలి. దేవుడు ఇష్టపడేటువంటి హృదయం ఉన్నది, దేవుడు ఇష్టపడని హృదయం ఉన్నది, దేవుడు కోరుకునే హృదయం ఉన్నది, దేవుడు కోరుకునే హృదయం ఉన్నది. మనుషులు ఆలోచించేయాలి. మహాదేవుని గ్రంథము ఈ విధంగా తెలియజేస్తూ ఉంటుంది. నరుని హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు పుడతాయి అనే విషయాన్ని సామెతల గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు. సామెతలు 19వ అధ్యాయము 21వ వచనంలో ఇలాగ తెలియజేస్తూ ఉంటాడు. నరుని యొక్క హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు పుడతాయి, ఒకటి కాదు అనేకమైనటువంటి ఆలోచనలు పుడతాయి అన్న సంగతి మహాదేవుని యొక్క గ్రంథము తేటగా మనతో మాట్లాడుతున్నది. 19:21 నరుని హృదయంలో ఆలోచనలు అనేకముగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమని మాట్లాడేశారు. కాబట్టి నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును అనే విషయాన్ని మాట్లాడుతున్నాను. కాబట్టి హృదయంలో ఆలోచనలు పుడతాయా అంటే అనేకంగా పుడతాయి అనే విషయాన్ని మహాదేవుడు తన గ్రంథం ద్వారా తెలియజేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నరుడి యొక్క హృదయం అనేది ఆలోచనలకు నిలయం. అనేకమైనటువంటి ఆలోచనలు ఆ యొక్క హృదయంలో పుడతా ఉంటాయి అన్న సంగతి మనము ఆలోచన చేయవచ్చు. అందుకనే ప్రతి మనిషి తన యొక్క హృదయాన్ని గురించి బహు జాగ్రత్తగా పడాలి, బహు జాగ్రత్త కలిగి ఉండాలి. హృదయము అనేది అనేకమైనటువంటి ఆలోచనలు పుట్టడానికి స్థలమైనది. కాబట్టి ఆ హృదయాన్ని గురించి ప్రతి వ్యక్తి బహు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న సంగతి దేవుడు తన గ్రంథం ద్వారా తెలియజేసుకుంటూ వచ్చాడు. అందులో భాగంగానే రాజైనటువంటి సొలొమోనుకి తన తండ్రి అయినటువంటి దావీదు ఇలాగూ తెలియజేస్తూ ఉంటాడు. నా కుమారుడా సొలొమోనా, నీ జాగ్రత్త, నీ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకో, నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకో. మహాదేవుడు నీ హృదయాంతరంగా జరిగినవాడు. కాబట్టి నా కుమారుడా సొలొమోనా, జాగ్రత్త, నీ హృదయం జాగ్రత్త ఉంచుకుని ఆయన అనే విషయాలు దావీదు మహారాజు తన కుమారుడైనటువంటి సొలొమోనుకి తెలియజేస్తూ ఉంటాడు. ఒకసారి దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 28వ అధ్యాయంలో ఈ విషయాలు రాయబడతా ఉంటాయి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనంలో ఇలా కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. 28వ అధ్యాయం 9వ వచనం, ఇశ్రాయేలు మీద నిత్యము రాజు అయినటకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరూ నన్ను కోరుకున్నాను. ఆయన యోధాగోత్రపు వారు ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిని నా తండ్రి ఇంటిలో నన్ను ఏర్పరచుకొని నా యందు దయ చూపినాడు, ఇశ్రాయేలు మీద రాజుగా నియమించున్నాడు. కాబట్టి దావీదు మహారాజుని దేవుడు కోరుకున్నాడు అన్న సంగతి మాట్లాడుకుంటూ వస్తూ ఇలాగూ విషయాలు దేవుని యొక్క ఇష్టము, దేవుడు కోరుకుంటాడు, దేవుడు ఏర్పరచుకుంటాడు, దేవుడు తను నియమించుకుంటాడు అనే విషయాలు చెప్పుకుంటూ తన కుమారుడికి ఈ విధంగా తెలియజేస్తూ ఉంటాడు. 28వ అధ్యాయం 9వ వచనంలో, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును. నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడినై ఉన్నాడు. నువ్వు ఆయన తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయన సేవించము. ఆయన వెతికిన ఎడల నీకు ప్రత్యక్షమగును, నువ్వు ఆయన విసర్జించిన ఎడల ఆయన నిత్యముగా త్రోసివేయను అనే ఒక సంగతిలో మాట్లాడేసుకుంటూ వచ్చాడు. కాబట్టి
తన కుమారుడైన సొలొమోనుకి దావీదు ఏం చెప్తుండంటే, దేవుడు అందరి హృదయాల్ని పరిశోధించేవాడు. అందరి హృదయాల్ని పరిశోధించేవాడు. హృదయము అనగానే అనేకమైనటువంటి ఆలోచనలకు అది స్థలమైన సంగతి సామెతల గ్రంథంలో మాట్లాడుకుంటూ చేశాడు. అయితే ఆ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు సైతము దేవుడు ఎరుగువాడు, దేవుడు పరిశోధన చేయవాడు అనే ఒక వాస్తవమైన సమాచారము తన కుమారుడైనటువంటి సొలొమోనుకి దావీదు గారు తెలియజేస్తుంటారు. కాబట్టి దరిద్ర హృదయంలో అనేకమైన ఆలోచనలు పడతాయి. అదొక భాగం అయితే ఆ హృదయ ఆలోచనల్ని పరిశోధించేవాడు దేవుడు అనే ఒక సంగతి మనము ఆలోచించవచ్చు. మనుషులు ఈ భూమి మీద ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. జంతువుల మీద, పక్షుల మీద, మనుషుల మీద, ఇంకా ఎన్నో రకాల పరిశోధనలు చేస్తూ ఉంటారు తప్ప ప్రకృతి పదార్థాల మీద, అంతరిక్షాల్లో కానీ, చంద్రుని మీద కానీ, సూర్యుని మీద కానీ ఎన్నో పరిశోధనలు జరుపుతూ ఉంటారు. కానీ హృదయాన్ని పరిశోధన చేసేటువంటి ఆ యొక్క క్యాపబిలిటీ కానీ, ఆ యొక్క శక్తి కానీ ఎవరికి లేదు. మహాదేవునికి మాత్రమే హృదయాల్ని, అంతరంగాన్ని తొంగి చూసేటువంటి శక్తి మహాదేవుడు మాత్రమే కలిగిన సంగతి మనము ఆలోచించవచ్చు. కాబట్టి ఆ సంగతి దావీదు బాగా ఎరిగాడు కాబట్టే తన కుమారుడైన సొలొమోను చెప్తున్నాడు. ఏమనంటే, నా కుమారుడా సొలొమోను జాగ్రత్త నాయన, దేవుడు హృదయ పరిశోధన చేయవాడు. హృదయాలోచనల్ని బయటికి తీసుకొచ్చేవాడు ఆయన. అంతరంగాన్ని ఎరిగినవాడు ఆయన. నీ ఆంతర్యాన్ని ఎరిగినవాడు ఆయన. కాబట్టి జాగ్రత్త, నువ్వు ఆయన హృదయపూర్వకంగా సేవించు. ఒకవేళ హృదయపూర్వకంగా, మనోపూర్వకంగా ఆయన సేవించలేదా, ఆయన నిత్యము నిన్ను త్రోసివేస్తాడని సంగతి మాట్లాడేసేసాడు. ఈరోజు ఎంతమంది కుమారులు తన యొక్క తండ్రులు కానీ, భార్యలు కానీ, భర్తలు కానీ, తల్లులు కానీ ఎంతమంది తమ పిల్లలకి ఈ విషయాలు నేర్పుతా ఉన్నారు. ఆలోచన చేయాలి. ఎంతమంది తమ యొక్క పిల్లలకి ఈ విషయాలు బోధిస్తూ ఉన్నారు. ఒకనాడు దావీదు తన యొక్క కుమారుని బోధించాడు. ఏమని బోధించాడు? నాయన జాగ్రత్త, నీ హృదయం జాగ్రత్త, నీ హృదయాలోచనలో ఎరిగిన దేవుడు ఉన్నాడు, హృదయ పరిశోధన చేసినటువంటి దేవుడు ఉన్నాడు, జాగ్రత్త అనే సంగతి దావీదు తన యొక్క కుమారుడికి చక్కగా తెలియజేసుకుంటూ వచ్చాడు. కాబట్టి దేవుడు హృదయ పరిశోధన చేయడం అన్న సంగతి ప్రతి వ్యక్తి తను తప్పక ఎరగవలసిన సంగతి అయిన సంగతి మనము ఆలోచించవచ్చు. సామెతల గ్రంథము 15వ అధ్యాయంలో ఇలా తెలియజేస్తుంటాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము మనము ఒక లేఖనం చదువుకుంటే అక్కడ ఈ విషయంగా మాట్లాడుతూ ఉంటాడు. 15:11 పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరీ తేటగా ఆయనకు కనబడును కదా. పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరీ తేటగా ఆయనకు కనబడును కదా. దేవునికి హృదయాలు కనపడతాయి అంటే తేటగా కనపడతాయి అన్న సంగతి మాట్లాడుతూ ఉన్నాడు. మన కళ్ళకి ఎన్నో విషయాల్ని మనం తేటగా చూస్తూ ఉంటాం. ఈ భూమి మీద ఎన్నో వస్తువులు కావచ్చు, ఇంకా ఎన్నో రకరకాల వాటిని మనము తేటగా చూస్తూ ఉంటాం. కానీ మహాదేవుడు, శక్తిగల దేవుడు, మహోన్నతులైన దేవుడు హృదయాన్ని తేటగా చూసేవాడు అయిన సంగతి సామెతల గ్రంథంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు హృదయ పరిశోధన చేయవాడు అనే ఒక సంగతి ప్రతి మనిషి తప్పగలగాలి. ఆ హృదయ పరిశోధన చేసే దేవుడికి హృదయాలు తేటగా కనపడతాయి అనే విషయం మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆలోచన చేయాలి. దేవుని యొక్క శక్తి సామర్థ్యాల్ని ఏ వ్యక్తి కించపరిచినా సరే, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏ వ్యక్తి అయినా సరే ఎరకపోయినా సరే, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏ వ్యక్తి అయినా సరే గ్రహించకపోయినా సరే, ఆ వ్యక్తి తీరని నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆలోచన చేయాలి. దేవుడు అంతరంగా జరిగినవాడు. నరుని యొక్క హృదయంలో ఆలోచనలు అనేకులు పుడతాయి కాబట్టి ఆ యొక్క ఆలోచనల్ని దేవుడు తేటగా చూసేవాడు, తేటగా తొంగి చూసేవాడు. ఆయనకి తేటగా కనపడతాయి అన్న సంగతి ఈ యొక్క చదివిన లేఖనాల్లో మనకి తెలియజేస్తాడు. కాబట్టి హృదయాల్ని పరిశీలించే దేవునికి ప్రతి వ్యక్తి తమ యొక్క హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్న సంగతి తెలియజేస్తూ,
ఈ యొక్క ఛానల్ని వీక్షిస్తున్నందుకు, ఆ దిశగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.